జై గురుదేవదత్త. ఈరోజు గురువు యొక్క విశిష్టత తెలుసుకుందాం. గురువుని సేవించిన ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసి ఫలితమంతా గురుసేవ వలనే లభిస్తుంది. గురువును వలనే శిష్యులకి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారం, సదా సద్వివేకం, కర్మాచరణ, భక్తి, వైరాగ్యం, ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షం లభించదు. కారణం గురువు లేనిదే శాస్త్రశ్రవణం, తత్వశ్రవణం లభించవు. అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు. శాస్త్రం స్వయంగా చదువుకుంటేనే అర్థమయ్యేవి కావు. శాస్త్రాలు సార్థకమయ్యే రీతిని వివరించడం సద్గురువుకి మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపం. సద్గురు సేవ వలన సర్వం సిద్ధిస్తాయి. ఇది బ్రహ్మ కలికి వివరిస్తారు. జై గురుదేవదత్త.